హాయ్ నేను సతీష్. ఈ బ్యాండ్ జామర్స్ వస్తారని చెప్పే కదా మార్నింగ్ వీడియోలో నేను అప్లోడ్ చేసే కదా వస్తారు, ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు. వాళ్ళు రీఫ్రెష్ అయిపోవడానికి, రీఛార్జ్ అయిపోవడానికి చెప్పడంతో ఆ మదర్ సెంటిమెంట్ పాట పాడడంతో విష్ణుప్రియ కూడా బాగా ఎమోషనల్ అవుతుంది. వాళ్ళ అమ్మగారు లేరు కనుక. అట్లాగే అమ్మ సెంటిమెంట్ ఇంక అందరికీ ఉండేది. మొత్తానికి ఆ పాటలు సెంటిమెంట్గా ఎమోషనల్గా అయ్యేవి. అలాగే మంచి బూస్టప్ ఎనర్జీ వచ్చే మాదిరిగా ఈ బ్యాండ్ జామర్స్ అయితే ఎంటర్టైన్ చేయబోతున్నారు. మరి వాళ్ళు మనలు చేస్తే మరి వాళ్ళకి కూడా రీఛార్జ్ అవ్వాలిగా. ఫినాలే వీక్ అసలు ఎంత డల్ అయిపోయారు. ఒక ఊపు, ఒక ఎలివేషను, ఒక జోష్ మిస్ అయిపోయి ఉంది కదా హౌస్‌లో. సో, మరి ఇంక ఇట్లాగే 'బిగ్ బాస్' ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు పంపించి, ఒకరోజు శేఖర్ మాస్టర్‌ని, ఒకరోజేమో చెఫ్ ఆయన ఏం పేరు? చెఫ్ ఏం పేరబ్బా? సంజయ్ తుమ్మ గారిని, అట్లాగే ఇప్పుడేమో ఈ బ్యాండ్ జామర్స్ ఇట్లా రకరకాలుగా పంపించి వాళ్ళకి ఎంటర్టైన్ చేస్తా ఉన్నాడు. అలాగే ఇంక ఫ్లాగ్ టాస్క్ అయితే చెప్పా కదా నేను. ఇది సేమ్ ఎట్లా అంటే పులి మీద స్వారీలా ఉంటదనమాట. ఒక్కసారైనా పడ్డామా టక్కన మింగేస్తే అలాంటి టాస్క్ ఇది. ఆ బోన్ తీసేటప్పుడు గానీ, లేకపోతే మధ్యలో పెట్టేటప్పుడు అప్పుడు సీజన్ 7లో మానస్ ఆడేటప్పుడు గానీ, అన్ని ప్రతి రౌండ్‌లో ఆయనే తీసుకున్నాడు. ఫాస్ట్‌గా వెళ్ళాలి, టక్కన పట్టుకొని తీసుకోవాల్సిందే. లేదు ఒక్కసారైనా తప్పాడంటే అయ్య బాబోయ్! ఇతను చాలా ఫాస్ట్‌గా ఆడతాడు, కాంపిటీటర్ టఫ్ ఫైట్ ఉండదు కనుక ఇతన్నే తొలగించేద్దాం అనేది జరిగింది. సేమ్ ఈ సీజన్‌లో కూడా గతంలో బోన్ టాస్క్ లాగే గౌతమ్ కృష్ణ ఎట్లాగైతే అన్నీ ఒక్కసారి మిస్ అయింది, మణికంఠకి పోయింది. మిగతా అన్ని సందర్భాలు ఆయనే తీసుకున్నట్టుగా ఇప్పుడు కూడా సేమ్ అట్లాగే ఉంటది. అంటే ఎట్లా ఉంటదంటే ఈ టాస్క్‌లో ఊర్లోకి ఏదో పులొచ్చిందనుకోండి, ఖచ్చితంగా బంధించాలి. అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళొచ్చి దానికి ఎలాగోలాగా బోను వేసో తీసుకుపోతారు. లేదంటే ఏమైతది మొత్తం అటాక్. అలా ఉంటదనమాట ఈ టాస్క్‌లో. పవర్‌ఫుల్‌గా పుల్లాగా ఆడే వాళ్ళకైతే లేకపోతే పులొచ్చి మేక బలయ్యి అనే మాదిరిగా ఉంటది. ఆ గేమే అంత. ఆ టాస్క్ నేచరే అంత. సో, ఏమాత్రం అప్రమత్తతగా ఉన్నారా, అజాగ్రత్తగా ఉన్నారా, బలమైన కంటెస్టెంటే ప్రతిసారి ఎత్తుకుపోతాడు. సరే ఇది గౌతమ్ ఫాస్ట్‌గా ఆడుకుంటూ నబీల్ అయితే రిమూవ్ చేస్తాడు. మరి నబీల్ ఎందుకంటే ఆల్రెడీ ఓటు అప్పీల్ చేసుకున్నాడు. చేసుకున్న ఇద్దరిలో ప్రేరణ అండ్ నబీల్‌లో చూసుకున్నా సరే ఆయన స్ట్రాంగ్ అని లెక్క రిమూవ్ చేస్తాడు. సరే. అలాగే చాలా పెనుగులాటల కింద మీద పడి కుస్తీలైతే చేశారు. ఇక సెకండ్ రౌండ్‌లో కూడా గౌతమే తీస్తాడు. ఇక్కడ అవినాష్, నిఖిల్, ప్రేరణ వీళ్ళందరూ మనకి కొంచెం చూపించి చేస్తున్నారు కానీ పెనుగులాటలైతే తప్పట్ల. కింద పడుతున్నారు, మీద పడుతున్నాడు, పట్టుకొని కింద పడిపోయి ఎంత చేసినా ప్రేరణనైతే రిమూవ్ చేస్తారు. ఫైనల్‌గా గౌతమే తీసి ఓటేపీలో ఆవిడ కూర్చుంది కనుక లాజిక్స్ కూడా బాగున్నాయి. బట్ యాక్చువల్‌గా ఏంటి ఒకవేళ ఆయన గ్రెడ్జ్‌తోనో లేకపోతే పడకపోతే నిఖిల్‌కి నాకు పోటీ ఉంది కదా! ఫస్ట్ ఆయన తీయొచ్చు. కానీ ఆ లాజిక్, ఈక్వాలిటీ, పార్షియాలిటీ ఏమి లేకుండా రీజనబుల్‌గా మంచి వాలిడ్ పాయింట్స్ చెప్పుకుంటూ తీస్తా ఉన్నాడు. థర్డ్ రౌండ్ ఇక ఆళ్ళిద్దరికి ఆల్రెడీ ఓటేపీలు అయిపోయిన తర్వాత అప్పుడు నిఖిల్ అయితే తప్పించాడు. మూడో రౌండ్ కూడా గౌతమే తీశాడు. అంతవరకు బాగానే చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ అవినాష్ లైవ్‌లో అనడం, బిగ్ బాస్ ఇలాగైతే ఎలా బిగ్ బాస్? నేను కూడా రేపటి నుంచి జిమ్ చేస్తా అంటే రోహిణి ఎందుకు? ఇంకెందుకు? అంత సీజన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకెందుకు నువ్వు ఇప్పుడు జిమ్ చేసి ఏం ఉద్ధరించాలని మాదిరిగా అవినాష్ ఏమో చేస్తాడంట. మంచిదే కదా! అట్లాగే ఫోర్త్ రౌండ్ మళ్ళా గౌతమ్ చేతిలోనే పడింది. ఫస్ట్ అయితే ఆయనే పడ్డాడు, పట్టేశాడు. ఈ రోహిణి, విష్ణుప్రియ, అవినాష్ పెనుగులాటలు, కుస్తీలు అయితే పడ్డారు. మామూలుగా పడలా. చాలా ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే ఏమైనా దక్కించుకుందామని ట్రై చేశారు గానీ లాస్ట్‌కి ఎట్లా అంటే ఆ గౌతమి అది పట్టుకొని ఫ్లాగ్ పట్టుకొని ఇలా బోర్లా పడిపోతే విష్ణుప్రియ ఏదో కితకితలు పెట్టినట్టు ఉంది అక్కడ. మనకు ఆ క్లియర్ పార్ట్ ఏదో చూపించట్లేదు కానీ తర్వాత వచ్చి నీకు కితకితలు ఉన్నాయని తర్వాత ఆడ కూడా ఆ డిస్కషన్ పడితే అదే అర్థమైంది. మొత్తానికి ఆయన ఇట్లా బోర్లా పడి ఉన్నాయని ఇలా బోర్లించడంతో టక్కన రోహిణి ఓ పక్క, విష్ణుప్రియ ఒక పక్క పట్టుకొని పారిపోతుంటే లాగేస్తా ఉంటే అవినాష్ కూడా కాలు పట్టుకొని లాగేస్తా గౌతమి దబ్బున పడతాడాయన. మొత్తానికి ఏదో రకంగా లాగేశారు. ఎందుకంటే ఆయన ఎటు స్ట్రాంగ్ కాబట్టి తప్పించేయాలి. లేదంటే ఇప్పుడు జాలి పడ్డారనుకోండి, పులి మీద జాలి పడితే ఏమైతది? డేంజర్ అయితది కదా! ఎఫెక్ట్ అయితది కదా! సో, తప్పదిది. అందుకే పులి మీద స్వారీ లాంటిది టాస్క్ అని చెప్పేది. ఆ కంపారిజన్ చేసేది కూడా. సో, మరి ఆయన్నే తెప్పించేసారు. కానీ తెప్పించడానికి కూడా చాలా బాధపడింది ఆవిడ రోహిణి. ఎందుకంటే అరే! బాగా ఆడాడు అవినాష్, చాలా కష్టపడ్డాడు అవినాష్‌తో చెబుతదనమాట. గౌతమ్ చాలా బాగా ఆడాడు, చాలా ఎఫెక్ట్ పెట్టాడు. తీయాలంటే చాలా బాధగా ఉంది. తీస్తే ఒక బాధ, తీయకపోతే ఒక బాధ. తీయకపోతే ఆయన అంత స్పీడ్‌గా ఆడేటప్పుడు ఖచ్చితంగా మనం ఔట్ అయిపోతాం. మనం గెలవాలంటే తప్పించాలి. స్ట్రాంగ్ కంటెస్టెంట్, టఫ్ ఫైట్ ఉంటదనే ఉద్దేశంతోనే తప్పించేయాలి తప్ప లేదంటే ఆయన అర్హుడే. డిజర్వ్ అని చెప్పి చాలా తర్జన భర్జన అయితే పడింది ఆవిడ. ప్రెషర్ అయితే తీసుకుంది. ఇక డెసిషన్ చెప్పడానికి గూడా. ఇంక సరే బాగా ఆడాడు అంటూనే ఆయనకు 4, 5 సార్లు సారీలు చెప్పుకొని ఇంక సారీ గౌతమ్ తప్పట్లేదంటే ఆయన కూడా అర్థం చేసుకుండు. ఎందుకంటే ఆయన కూడా మరి ఎవరైనా అదే ప్లేస్‌లో అదే గేమ్ ఆడతారు. అంతకుముందు గౌతమ్ కృష్ణ కూడా సేమ్ మరి నిఖిల్ అట్లాగే తప్పించాడు. నువ్వు స్ట్రాంగ్ నిఖిల్ తప్పట్లేదు కాంపిటీషన్ ఫిజికల్ వైజ్ చూసుకుంటా లెక్క మరి అది నేచర్ అది. ఆ గేమే అలాంటిది. సో, ఆ అమ్మాయి అయితే ఫైనల్‌గా గౌతమ్‌నే తప్పించేసింది. ఇక ఫిఫ్త్ రౌండ్ అవినాష్ మళ్ళీ ఆయనే పట్టేసాడు. మిడిల్ పర్త్ తీసుకొని ఆ ఫ్లాగ్‌తో రోహిణి, విష్ణుప్రియ ఫైటులు చేసిన ఫైనల్‌గా ఆయనైతే విష్ణుప్రియనే తెప్పించి ఇక లాస్ట్ రౌండ్ అవినాషే తీసుకున్నాడు. యాక్చువల్‌గా ఆమె టచ్ కూడా చేయలే. అంతవరకు వీళ్ళెళ్ళి ఆ కోసం, ఈ కోసం ఏదో చివర పట్టినా ఈ లాస్ట్ రౌండ్ కంప్లీట్‌గా అవినాష్ తీసేసినా ఆయన చేతిలోంచి తర్వాత రోహిణి సరదాగా ట్రై చేస్తే వదిలేసాడు. ఆమె లాక్కుంది పారిపోయింది.
వెంట వస్తాడేమో అనుకుంటే ఆయన రాలా, పక్కన కూర్చుండిపోతే అదేంట్రా ఏమైందిరా, ఆయనకి ఏమైనా కడుపు నొప్పి వచ్చిందా లేకపోతే హెల్త్ ఇష్యూ వచ్చిందని కాసేపు టెన్షన్ పడింది. వీడేంటి కనీసం ప్రయత్నం చేయట్లేదు, ఏమైంది అని టెన్షన్ అయిపోయా. ఆయన ఏంటి కావాలని వదిలేశాడు ఆ అమ్మాయికి. ఎందుకంటే నువ్వు ఫస్ట్ నుంచి ఆడుతున్నావు, ట్రై చేస్తున్నావు, నీకు అవసరం లేదు తీసుకో, చేతులు బాగోలేదన్నా, అంటే హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టుంది అంటున్నావు కదా, సరే నీకే తీసుకెళ్ళి నువ్వే బెస్ట్లా అని చెప్పి వచ్చేస్తే ఆ అమ్మాయి కూడా బాగా ఎమోషన్ అయిపోయింది అండి. వాళ్ళందరూ విష్ణుప్రియ, రోహిణి వాళ్ళందరూ కూడా ప్రేరణ అదే అంటారు. చాలా క్యూట్‌గా ఏడిచింది కదా! క్యూట్‌గా రిక్వెస్ట్ చేసింది కదా! రారా వద్దురా తీసుకునంటే వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్, ఆ ఎమోషన్ బట్టి కొద్దిగా సెంటిమెంట్ పండింది. అంతవరకు ఎమోషన్. అందరూ నవ్వుకున్నారు కూడా. వీళ్ళ ఫ్రెండ్‌షిప్ భలే ఉంది. ఎంత క్యూట్‌గా ఉంది ఏంటబ్బా! నువ్వు తీసుకోరంటే నువ్వు తీసుకొని నువ్వు సాక్రిఫైస్ చేసుకోవడం. అదంత ఫన్నీగా అనిపించింది. మొత్తానికి ఫైనల్‌గా రోహిణి అయితే ఈ టాస్క్ విన్ అయింది. ఇక దీని తర్వాత ప్రోమోలో చూసాం కదా! నిలబెట్టు, పడగొట్టు. ఇది మొన్న తమిళ్ బిగ్ బాస్‌లో కూడా సేమ్ ఇచ్చారు. ఈ టాస్క్ ఇప్పుడు ఇక్కడ పెట్టారు. అంటే అక్కడ పెట్టాక ఇక్కడికి తెస్తన్నారు. మొన్న అంతకుముందు చూడండి ఒక టాస్క్ నేను చెప్పా కదా! ఆ రోప్ టాస్క్‌ని బ్యాలెన్స్ చేసుకొని వేలబడాలి. కిందేమో ఏంటిది స్టూల్ మాదిరి పెడతారు, తప్పించేస్తూ ఉంటారు. ఏహలబడతా బ్యాలెన్స్ చేసుకోవాలి. సేమ్ అక్కడ పెట్టాక మనకు పెట్టారు. ఇప్పుడు కూడా ఈ నిలబెట్టు, పడగొట్టు కూడా సేమ్ అట్లాగే పెట్టి ఇక్కడ పెట్టారు. మరి ఇక్కడ ఏంటి ఎవరిది వాళ్ళు కాకుండా ఇంకొకరిది ప్రొటెక్ట్ చేయాలి, పెట్టాలి. ఫోటోస్, ప్లేట్స్ పెట్టాలి. దీని అప్డేట్ కూడా మార్నింగ్ ఇచ్చా కదా! ఇలాంటి అప్డేట్స్ అని ఫస్ట్ మన ఛానల్ నుంచే వస్తాయి. సో లైక్స్ అయితే చేయండి. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఒక 50,000 చూసే దగ్గర ఒక 10,000 చేస్తే ఇంకొక 50,000కి రీచ్ అయ్యిద్ది. అందుకోసం అడిగేది. ఇప్పుడు వ్యూవర్‌షిప్ పెరుగుద్ది కదా! సో బికాస్ ప్రతి వీడియోలో అడిగేది అందుకోసం. లైక్స్ చేస్తే బెటరు. ఇంకా రీచ్ ఎక్కువ ఉంటది కనుక ఈ అప్డేట్స్ కూడా ఫస్ట్ నేనే షేర్ చేసి ఇలా అప్డేట్స్ అన్నీ కూడా. అయితే ఇక్కడ అవినాష్ ఏమో విష్ణుప్రియది. ఆయన ప్లేట్స్ పెట్టడం, టక్కన పడగొట్టడం, దబదబ టపాల్మని పడుతుంది. ఆవిడ విన్నర్ అయింది. క్లియర్‌గా అర్థమవుతుంది ప్రోమోని బట్టి. ప్రేరణ ఏమో అవినాష్‌వి, అట్లాగే నిఖిల్ ఏమో గౌతమ్‌వి, గౌతమ్ ఏమో నబీల్, ఇట్లా విష్ణుప్రియ లాస్ట్‌కి అయితే నిఖిల్‌ది కనుక నిఖిల్ ఈ టాస్క్‌లో అవుట్ అయిపోతున్నాడు కూడా అర్థమవుతుంది. ఆ ప్రోమోని బట్టి చూస్తే మనకు అది క్లారిటీ వస్తుంది. ఇది ఎలా జరిగి ఉంటదని. అయితే విష్ణుప్రియది ఫస్ట్ అవినాష్ చేసాడు కనుక ఆమె విన్ అయితది. మరి ఇక్కడ కూడా నా ఫోటో పడలేదు అనేసి ఏదో మాట్లాడుతుంటే నబీల్ ఈ రోహిణి ప్రేరణ అంటుంది కదా! నీ గేమ్ నీకు లేదా అంటే, ఏంటి కావాలని ట్రిగ్గర్ చేస్తున్నావా? ఇలా ప్రతిసారి నువ్వెందుకు స్టార్ట్ చేస్తావు? అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ప్రేరణతో కొద్దిగా క్లోజ్‌గా ఉండింది. నా డైరీ అంటది, నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకునేదానికి అంటది. ఆ ఒక్కాయన మాట్లాడుతున్నాడు హౌస్‌లో కొద్దిగా పాజిటివ్ ఫ్రెండ్లీ వైబ్రేషన్. బట్ ఆయనతో కూడా నిన్న థర్డ్ టాస్క్‌లో నేనే ఫస్ట్ అని అంత లొల్లయ్యి, అంత రచ్చయ్యి, అంత అరుచుకొని, పోక్ చేసుకొని, సారీలు చెప్పుకొని ఇంత జరిగాక ఇంకా ఎందుకు ఆ వైబ్రేషన్ కంటిన్యూ చేయడం? ఈ దశలో హౌస్‌లో ఒకరితో ఒకరికి మాక్సిమం ఇవన్నీ క్లియర్ చేసుకొని, ఓకే మనకు నచ్చినట్టుగా ఆడాం, వాళ్ళకి నచ్చినట్టు ఆడారు అయిపోయిందని ఒక ఫ్రెండ్లీ వైబ్రేషన్ వచ్చేస్తే ఉన్న 10 రోజులు హ్యాపీగా ఉండదు, ఎంజాయ్ చేస్తే రిలాక్స్ అయిపోయి వచ్చేవచ్చు. లేకపోతే బిగ్ బాస్ రోజుకి ఒకవేళ పంపించి బాబోయ్ అలా నిద్ర లేకుండా కొద్దిగా యాక్టివ్ చేయండి, హుషారు చేయండి, కొద్దిగా జోష్ నింపండి అని రోజుకి ఒక మొన్న ఆయన్ని నిన్న ఒక ఆయన్ని ఇవ్వాలి డ్రమ్స్ తాలూకా బ్యాచ్ని వీళ్ళందరినీ ఇట్లా బ్యాండ్ జామర్స్ని ఇట్లా పంపించాల్సి వస్తుంది అనమాట. లేకపోతే ఎందుకు ఆ వైబ్రేషన్ ఇంకా కొనసాగించాలా? నిన్న వాళ్ళిద్దరి మధ్య అయింది కదా ఫ్రెండ్లీ, ప్రతిదానికి ఈవిడే దూరుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది మేజర్ టైమ్స్లో ఎక్కువ సందర్భాల్లో. సో ఇవే మానుకుంటే బెటర్ అనిపించింది నాకు. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, సరే విష్ణు ఒక టాస్క్లో ఈ టాస్క్లో విన్ అవుతుంది, ముందు టాస్క్లో రోహిణి కదా, మరి వీళ్ళిద్దరికీ సేమ్ బిగ్ బాస్ మళ్ళీ నిన్న ప్రేరణ నిన్నట్లాగే విష్ణు రోహిణి మాదిరిగానే నిన్న ఎవరు నబీల్ అండ్ విష్ణుప్రియకి మాదిరిగానే ఈరోజు కూడా మళ్ళీ విష్ణుప్రియ రోహిణికి కూడా హౌస్ మేట్ సపోర్ట్ ద్వారా ఓటీపీల కోసం రిక్వెస్ట్ చేసుకోవాలంటే నిన్న అందరూ కలిపి ఎక్కువ మంది ఏంటో ఒక రోహిణి మాత్రమే విష్ణుకి చేసింది కదా, ఈ రోజు ఏంటంటే అందరూ కలిపి అయ్యో నిన్నగడ వాళ్ళ సపోర్ట్ అని హౌస్ మేట్స్ అందరూ మెజార్టీ ఎక్కువ మంది ఏమో విష్ణుప్రియకి ఈరోజు ఓటీపీల కోసం సపోర్ట్ చేస్తే ఒక రోహిణికి అవినాష్ మాత్రమే చేస్తాడు. నిన్న విష్ణుప్రియకి రోహిణి మాత్రమే చేస్తే ఈరోజు రోహిణికి అవినాష్ మాత్రమే చేస్తే మరి మెజార్టీ ఎక్కువ ఓట్ల ప్రకారం అక్కడ హౌస్ మేట్స్ ఓట్స్ అన్ని విష్ణుప్రియకి రావడం వల్ల ఆడియన్స్ ఓట్స్ నాకు కావాలి అంటూ విష్ణుప్రియ అయితే ఓటైపోలేదు చేసుకుంటుంది. మొత్తానికి అవకాశం అయితే దక్కించుకుంది. మరి ముగ్గురికి అయితే వచ్చింది ప్రేరణ, నబీల్, విష్ణు. మిగతా వాళ్ళకి ఇంకొకరికి రావచ్చు ఛాన్స్, ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఛాన్స్ రాకపోవచ్చు. అదే జరగబోతుంది. అది ఇంకోటి ఏంటి చెప్పే కదా మార్నింగ్ టాస్క్, మూడో టాస్క్ కూడా అంటే అని చెప్పేసి అది ప్రమోషనల్ టాస్క్ అంట వచ్చిన అప్డేట్ ప్రకారం బ్రాండింగ్ ప్రమోషన్ అది. మరి అది గౌతమ్ కృష్ణ విష్ణు కాంబినేషన్ ఇంట్రెస్ట్గా ఉంటుంది. నిఖిల్ అండ్ రోహిణి, నిఖిల్ రోహిణి విన్ అవుతారు. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ విష్ణు వీళ్ళైతే ఉంటారు. దీనికి మరింత సంచాలకుగా అవినాష్నే పెట్టాడంటే ఇది ఒక టాస్క్. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడే మన ఛానల్ నుంచి రావాలంటే ఇంక ఓటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అనలైజ్ చేస్తాను నెక్స్ట్ దీని తర్వాత వీడియో. చాలా ఇంట్రెస్ట్ కూడా మిస్ కాకండి. ప్రతి వీడియోకి లైక్స్ అయితే చేయండి. అలాగే జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బోల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వేరే కంటెంట్తో బిగ్ బాస్ తర్వాత కూడా మీకు టచ్లో ఉంటుంది. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మైండ్ బ్లోయింగ్ కంటెంట్తో రాబోతున్నా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.